పో ఇక్కడి నుంచి, వెళ్ళా. అయినా వీడితో మనకెందుకమ్మా? అది సార్ జరిగింది. సుందరం అంత కరెక్ట్గా చెప్తా ఉంటాడు కదా, వాళ్ళింటికి పోయినా తనని చూసినా అని. మరి ఆ పాప ఎందుకు అబద్ధం చెప్పుండది? అదే నాకు అర్థం కావట్లేదు. మావయ్య గారికి అబద్ధం చెప్పి మన షాప్లో చేరాల్సిన అవసరం ఏముంది తనకి? ఆడపిల్ల అంత పెద్ద అబద్ధం చెప్పడం ఏంటమ్మా? ఆ అమ్మాయి అలా కన్నీళ్లు పెట్టుకుంటే అయ్యో పాపం అనుకున్నాను. మన సుందరం చెప్పేది వింటుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ పాప ఎందుకు అబద్ధం చెప్పినాదో తేల్చుకుందాం పద. అవును, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. చెప్తా దాని సంగతి. సుందరం గారు, మీరు కూడా రండి. మంజు, ఏమైందమ్మా? తనకు తల్లి లేదు అనింది. అనాథనని చెప్పింది. లేదు, తనకి తల్లి ఉంది, నేను చూశానని గట్టిగా చెప్తున్నాడు మన సుందరం. నిజంగా నాకెవ్వరూ లేరని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మిమ్మల్ని చూసినప్పుడు ఎవరో ఏంటో అనేది నాకు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చూసింది ముమ్మాటికి మిమ్మల్నే. మీరు అనాథ కాదు, మీకు అమ్మ ఉంది. చెప్పండి, మీరు అనాథ అనేది అబద్ధం కదా? మీ అమ్మగారితో కలిసి మీరు ఇక్కడే ఉంటున్నారనేది నిజం కాదా? మాట్లాడమేంటి? అతను చెప్పింది నిజమా కాదా? నన్ను కాపాడావని ఏదో డబ్బు సాయం చేయబోతే నాకే సహాయం వద్దండి, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి చాలు అన్నావు. నిజంగా నీ ఆత్మాభిమానం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ కష్టంతో బ్రతకాలన్న నీ ఆత్మస్థైర్యం నచ్చే నీకు ఉద్యోగం ఇచ్చాను. నీకు అమ్మున్నప్పుడు అనాథని చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? నేను నిజంగా అనాథనండి, నాకెవ్వరూ లేరు. ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదండి. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఏమండి, నేను మీకేం అన్యాయం చేశాను? నేను ఇక్కడ చేరడం మీకు ఇష్టం లేక మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేను చెప్పేది నిజం. ఈ సుందరం ఇక్కడ చేరకముందు కొరియర్ బాయ్గా పనిచేశాడు. అప్పుడు మీ ఇంటికి వచ్చి
ఒక కొరియర్ కూడా ఇచ్చాడు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. అమ్మ ఉండి కూడా మాకెందుకు అంత అబద్ధం చెప్పావు? చూడమ్మా, మా కృష్ణరాజు గారు దేవుడు లాంటి మనిషి. ఎవరికైనా చిన్న కష్టం వస్తే అడగకుండానే సాయం చేస్తారు. అలాంటి ఆయన్ను మోసం చేయాలని చూడటం మహాపాపం తల్లి. ఓ పాపా, అడుగుతుండే మాట్లాడవేంది? ఇంత దానికి మళ్ళీ మా నాన్నకి దగ్గరై మా షాప్లో ఎందుకు చేరినావు? అసలు ఎవరు నువ్వు? మీరందరూ నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నిజంగానే నాకెవ్వరూ లేరండి. అతను ఎవరినో చూసి పొరపాటు పడుతున్నట్టున్నాడు. ఆ మనిషిని పోలిన మనుషులు ఉంటారంట కదా. లేదు సార్, తను అబద్ధం చెప్తుంది. కావాలంటే ఏమి ఇల్లు నాకు గుర్తుంది. నేను ఇంటికి తీసుకెళ్లి మరీ చూపిస్తాను. ఇప్పుడేమంటావు? మీ ఇల్లే చూపిస్తానంటున్నాడుగా. సరే, నిజంగా చూపిస్తావా? వచ్చి చూపించు. నువ్వు చెప్పేది నిజమో కాదో అందరికీ అర్థమైపోతుంది. సాయంత్రం డ్యూటీ దిగిన తర్వాత నువ్వు చెప్పే ఆ ఇంటికి అందరం వెళ్దాం. సరే, తప్పకుండా చూపిస్తాను. నాకేమైనా భయమా? ఆ అమ్మాయి నాకు ఎవ్వరూ లేరని గట్టిగా చెప్తుంది కదా. ఒక ఆడపిల్లను అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అంతగా అనుమానం ఉంటే సాయంత్రం సుందరంతో వెళ్ళి ఆ ఇల్లు చూసొస్తే తను చెప్పేది నిజమో కాదు అనేది తేలిపోతుంది. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి వెళ్ళి పనులు చూసుకోండి. రే అర్జున్, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. నువ్వు కౌంటర్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. వెళ్ళు. అలాగే నాన్న. అమ్మ శాంతి, మీరు కూడా వెళ్ళండి.